ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రేవంత్ భేటీ అయ్యారు. రీజనల్ రింగ్ రోడ్ సహా జాతీయ రహదారులపై చర్చించారు. ట్రిపుల్ నార్త్ పార్ట్ పనుల ప్రారంభానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని కోరారు. సదరన్ పార్టుకు అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రేవంత్ భేటీ అయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. చెప్పండి సునీల్. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులు కలిసి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలపై కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. కొద్దిసేపటిమే జాతీయ రహదారుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీని కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన అంశంపై కూడా చర్చించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా హైదరాబాద్లో ట్రాఫిక్ని పూర్తిగా నియంత్రించేందుకు రీజనల్ రింగ్ రోడ్ని ప్రణాళికను సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే రీజనల్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి అనుమతులు భూసేకరణకు సంబంధించిన ఇప్పటికే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పలు భూసేకరణ కంప్లీట్ చేసిన నేపథ్యంలో దక్షిణ తెలంగాణ సైతము ఈ యొక్క భూసేకరణకు అనుమతులు ఇవ్వాలి. ముఖ్యంగా 340 కిలోమీటర్లు హైదరాబాద్ చుట్టుపక్కల సరౌండింగ్ ప్రాంతాల నుంచి 340 కిలోమీటర్ల మేరకు రీజనల్ రింగ్ రోడ్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించి ఇందులో భాగంగానే దానికి సంబంధించినటువంటి అనుమతులు అప్రూవల్కి సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి అన్ని వివరాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించింది. త్వరలోనే దీనికి అప్రూవల్ ఇవ్వాలంటూ కూడా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినట్లు కూడా సమాచారం. దీంతో పాటు మరోవైపు కొద్దిసేపే కేంద్ర మంత్రి పౌర విమానాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశాడు. ప్రత్యేకంగా భేటీ కూడా కావడం జరిగింది. ఇప్పటికే మామ్నూన్ ఎయిర్పోర్టుకు భూసేకరణ కూడా కంప్లీట్ అయింది. డిపిఆర్ కూడా ఇప్పటికే సిద్ధం చేయడం జరిగింది. మరోవైపు ఆదిలాబాద్ భూసేకరణ సంబంధించిన అంశాలతో పాటు మరోవైపు ప్రాజెక్టు ఏ విధంగా రీడిజైన్ చేయాలన్న అంశాలపై కూడా అంటే ఏ విధంగా విమానాల పునరుద్ధరణ చేయాలి, ఏ విధంగా అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించాలని దానికి సంబంధించిన డిజైన్ సంబంధించిన అంశాలపై కూడా రామ్మోహన్ నాయుడుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే భేటీ కొనసాగుతుంది. ఇక మరి కాసేపులోనే అటు మనోహర్ లాల్ ఖట్టర్ని కూడా కలిసి విజ్ఞప్తి చేసే అవకాశం. ఎందుకంటే మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి నిధుల జాప్యానికి సంబంధించిన అంశంపై కూడా ఇప్పటికే గతంలో మనోహర్ లాల్ ఖట్టర్ని కలిసి విజ్ఞప్తి చేసినప్పుడు కూడా ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి అనుమతులు ఇప్పటివరకు కేంద్రం నుంచి రాలేదు. మరోవైపు ఆ నిధులు మాత్రం ఇంకా విడుదల కాలేదు. కాబట్టి మరొకసారి ఈరోజు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ని కలిసి మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ఫేజ్ 2కు సంబంధించినటువంటి అనుమతులు, మరోవైపు ఫేజ్ 1లో ఎల్ఎన్టీ సంస్థ టేక్ ఓవర్ చేసినప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి ఇంకా అప్రూవల్ రాకపోవడం, మరోవైపు ఐఆర్ఎఫ్సి నిధులు దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పుడు కేంద్రం నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి నిధులు కూడా ఇప్పటివరకు అయితే విడుదల కాలేదు. ఆ అంశాలపై కూడా ఈరోజు మరొకసారి మనోహర్ లాల్ ఖట్టర్ని కలిసి విజ్ఞప్తి కూడా చేసే అవకాశం ఉంది. అనేక అంశాలు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక అంశాలు, సంక్షేమ పథకాలు కావచ్చు, పెండింగ్ బకాయిలకు సంబంధించిన అంశాలపై కూడా పలువురు కేంద్ర మంత్రులు కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవకతవకలపై ఇప్పటికే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు జరిపించే విధంగా శాసనసభలోను శాసన మండలిలోను తీర్మానం చేసి ఇప్పటికే సిబిఐ చేత దర్యాప్తు జరిపించే విధంగా ఆదేశాలు జారీ చేశారు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయినప్పుడు కూడా 11 నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అంశంపై కూడా సిబిఐ కేసు నమోదు చేయకపోవడంతో దీనికి సంబంధించిన అంశంపై, అదేవిధంగా థర్మల్ ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించిన అంశంపై కూడా ఈరోజు మరొకసారి కేంద్ర మంత్రులను కలిసి ఈ రెండు అంశాలపై కూడా సిబిఐ చేత దర్యాప్తు జరిపించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కేంద్ర మంత్రులను విజ్ఞప్తి కూడా చేసే అవకాశం ఉంది. ఈరోజు మరి ఒకవేళ సిబిఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా అతన్ని కూడా కలిసి ఈ యొక్క అంశాలపై కూడా చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. చెప్పి ప్రస్తుతం అయితే ఢిల్లీలో మాత్రం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్న పరిస్థితి కనబడుతుంది. శోభ. రైట్, థ్యాంక్ యూ సునీల్.